అందరికీ నమస్కారం. హితమనసు కుటుంబ సభ్యులకు హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. మనము మనస్ఫూర్తిగా ప్రార్థించిన దేవుడు ఎందుకు వెంటనే స్పందించడు? ఎందుకు కొన్నిసార్లు మన కోరికలు ఆలస్యంగా నెరవేరుతున్నట్లు అనిపిస్తుంది? కానీ ఆ ఆలస్యం వెనుక కూడా ఒక అర్థం ఉంటుంది అని గ్రహించారా? మనకు ఆలస్యంగా అనిపించిన దేవుడు సరైన సమయానికి స్పందిస్తాడని చాలా ఆధ్యాత్మిక భావాలు చెబుతాయి. కొన్నిసార్లు మనం కోరుకున్నది మనకు మంచిది కాకపోవచ్చు, అందుకే అది జరగకపోవచ్చు. మరికొన్నిసార్లు మనము ఇంకా సిద్ధంగా ఉండకపోవచ్చు, అందుకే సమయం మనల్ని నెమ్మదిగా తయారు చేస్తుంది. మన పెద్దలు కూడా ఒక ముఖ్యమైన విషయం చెబుతారు. మన పని మనం చెయ్యాలి, ఫలితం గురించి అతిగా ఆందోళన చెందకూడదు. అలాగే ఒక ఆధ్యాత్మిక భావం మనకి చెప్పేది కూడా ఇదే. కర్మ చెయ్యాలి, ఫలితాన్ని సమయానికి వదిలేయాలి. కాబట్టి మనం ఆలస్యమని భావించేది కొన్నిసార్లు మన జీవితంలో సరైన సమయం రావడానికి ఎదురు చూస్తున్న ప్రక్రియ. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నమ్మకాన్ని కోల్పోవద్దు. దేవుడు మన ప్రార్థనకి స్పందిస్తాడు. సమయం వచ్చినప్పుడు మీకు అవసరమైన దాన్ని, మీకు మంచిదైన దాన్ని ఆయన తప్పకుండా ఇస్తాడు. మంచి మాత్రమే చేస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హితమనసు కుటుంబంలో భాగం అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో మనసుకు హితం చేసే మరో భావంతో.